ఏపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్లు రాజ్యసభ ప్రకటన విడుదల చేసింది. దీంతో వైసీపీ నుంచి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల సంఖ్య 3కు చేరింది. తాజాగా కృష్ణయ్య వైసీపీకి ఏ కారణాలతో రాజీనామా చేశారు, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతున్నారు, ఆర్ కృష్ణయ్య భవిష్యత్తు నిర్ణయాలేంటో వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. దశాబ్దాలుగా బీసీలకు పెద్ద దిక్కుగా తెలుగు రాష్ట్రాల్లో బీసీ సామాజిక వర్గానికి ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కృష్ణయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. ఆంధ్రప్రదేశ్తో ఏమాత్రం సంబంధం లేని ఆర్ కృష్ణయ్య బలహీన వర్గాల ప్రతినిధిగా భావించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆనాడు రాజ్యసభ సీటు ఇచ్చి బీసీ వర్గాలను ప్రోత్సహించారు. అయితే అనూహ్యంగా వైసీపీకి కృష్ణయ్య రాజీనామా చేయటం ఆ పార్టీకి శరాఘాతమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసలే అస్తవ్యస్తంగా ఉన్న వైసీపీకి నిజంగా ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నుంచి ఎంపికైన రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య తన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య చేసిన రాజీనామాను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు. సెప్టెంబర్ 23 నుంచే ఆయన రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంటరీ గెజెట్ నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో గత నెల రోజుల్లో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసీపీ సభ్యుల సంఖ్య 3కు చేరింది. ఆగస్టు 29న ఇద్దరు సీనియర్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఎంపీ స్థానాలతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 4 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం నిజంగా ఓ సంచలనమే. అయితే కృష్ణయ్య రాజ్యసభకు రాజీనామా చేయకముందు 100కు పైగా బీసీ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. కృష్ణయ్య జూన్ 2022లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన పదవీకాలం 2028లో ముగుస్తుంది. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్య 2014లో ఎన్నికల రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి కొన్ని అడ్డంకులున్నాయని, బీసీ ఉద్యమం బలోపేతం చేయటానికే రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తన పదవికి మరో 4 ఏళ్ల సమయం ఉన్నా బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని, బీసీ డిమాండ్లకు ఏ పార్టీ మద్దతు ఇస్తే వారి మద్దతు తీసుకుంటామని కృష్ణయ్య ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్య నివాసానికి బుధవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వెళ్లారు. కృష్ణయ్య బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా ప్రచారంలో ఉన్న క్రమంలో ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మల్లు రవి భేటీ అయినట్టు సమాచారం. రాజ్యసభ పదవికాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఉన్నప్పటికీ కూడా అయితే ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం నియమించింది వాళ్ళ కాలకాలం, రాజస్థాన్లో గుజరాత్ ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం నియమించింది, రాష్ట్ర ప్రభుత్వం నియమించింది వాళ్ళ దగ్గర. ఇప్పుడు కూడా పోరాడడానికి వస్తున్నారు. మనం ఎందుకు రావద్దని రియలైజేషన్ ప్రతి బీసీ కావాలి. నా జాతిలో వస్తున్నా కులం కోసం పోరాడాలి. బీసీ ఉద్యమం గ్రామస్థాయికి చేరిందని, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపును సాధించడానికి రాజీనామా చేశానని కృష్ణయ్య అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పంపగా జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేస్తోంది. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని బీసీ సంఘాల నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య తీసుకోబోయే నిర్ణయం అత్యంత ఆసక్తికరంగా మారింది.